6 పథకాలకు ఒకటే దరఖాస్తు ఫారం. అదే అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు ఫారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. దానికి సంబంధించి కొత్తగా విధి విధానాలను ఖరారు చేస్తూ కొత్త దరఖాస్తు ఫారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో విడుదల చేశారు. మొదటి విడత ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు సమర్పించి లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి గారు కోరారు. దీనికి సంబంధించి 6 పథకాలు ఉంటే ఒకే దరఖాస్తు ఫారమా? మరి 6 పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం అంటే ఎలా ఉంటుంది? దాన్ని ఎలా ఫిలప్ చేయాలి? ఏ విధంగా రాయాలి? ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ తీసుకోవాలి? లాంటి విషయాలపై నేను మీకు క్లారిటీని ఇస్తాను. గూగుల్లో అభయహస్తం దరఖాస్తు ఫారం అని టైప్ చేస్తే మీకు ప్రభుత్వం నుంచి PDF వస్తుంది. ఈ 4 పేజీల దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకుని దాన్ని పూరించి 28వ తేదీ నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన గ్రామాలలోనూ మున్సిపాలిటీలోనూ జరిగే కార్యక్రమాల్లో వెళ్ళి అక్కడ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ఫారాలను ఎక్కడ తీసుకోవాలి, ఎలా రాయాలి, ఎవరికి ఇవ్వాలి, వీటికి ఏ డాక్యుమెంట్లను జత చేయాలి, ఎవరి పేరుతో ఏ పథకాన్ని అప్లై చేయాలి వంటి విషయాలను నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. గత 9 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 9 ఏళ్లుగా చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 18 ఏళ్ళు నిండిన వారికి 2500 రూపాయలు ఇస్తామని చెప్తుంది. బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి కార్డు ఇచ్చి ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్తుంది. అలాగే చేయూత పథకం కింద 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది. 9 ఏళ్ల కిందట ఎలిజిబుల్ లేని వారికి ఇప్పుడు ఎలిజిబుల్ వచ్చే ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు ఈ పథకాలని కోల్పోవాల్సిందేనా? కేవలం రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులా అనే విషయాలను నేను మీకు క్లారిటీ ఇస్తాను. రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పథకాలన్నిటికీ అర్హులు. ఒకవేళ అర్హత ఉండి రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుని పథకాలను పొందవచ్చు. ఏ విధంగా పొందవచ్చు అనేది నేను మీకు దరఖాస్తును చూపిస్తూ ఎలా రాయాలి, ఎలా ఫిలప్ చేయాలి, ఎక్కడ టిక్కు పెట్టాలి వంటి విషయాలను మీకు తెలియజేస్తాను. అలాగే దరఖాస్తు సమర్పించిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా సంబంధిత అధికారులు అందజేస్తారు. ఆ దరఖాస్తు ఫారాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ మొబైల్ నెంబర్ను కూడా ఖచ్చితంగా దరఖాస్తు ఫారంలో రాయాల్సి ఉంటుంది. మీకు మీ అప్లికేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొబైల్ నుంచి మెసేజ్ రూపంలో మీకు అందుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దరఖాస్తు ఫారాన్ని మీరు ఏ విధంగా పొందాలి, ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ పథకానికి ఎక్కడెక్కడ టిక్కు పెట్టాలి, ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి వంటి వివరాలను మీకు పూర్తిగా తెలియచేస్తాను. రేషన్ కార్డు ఉన్నవారు, రేషన్ కార్డు లేని వారు కూడా అర్హులై ఉంటే ఖచ్చితంగా ఈ దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులకు అందజేయండి. ముందుగా దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేయడం చూడండి. 6 గ్యారెంటీల అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఇదే. మొదటి పేజీలో కుటుంబ వివరాలు రాయాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో ఎవరైతే హెడ్ ఆఫ్ హోల్డర్గా ఉంటారో వారి పేరును ముందుగా రాయండి. దరఖాస్తుదారుని ఫోటో రాయండి. స్త్రీయా పురుషుడా ఎవరైతే వారు టిక్కు పెట్టండి. ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీనా, ఏ వర్గానికి చెందిన వారైతే ఆ వర్గానికి టిక్కు పెట్టండి. పుట్టిన తేదీ రాయండి. ఆధార్ నెంబర్ రాయండి. రేషన్ కార్డు నెంబరు రాయండి. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా రాయాలి. అలాగే మీరు ఏ వృత్తికి సంబంధించిన వారో ఆ వృత్తిని 8వ కాలంలో ఖచ్చితంగా రాయాలి. ఇక ముఖ్యమైనది 9వ కాలంలో కుటుంబ సభ్యుల వివరాలు. ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారందరి పేర్లు క్రమ సంఖ్యలో రాయాలి. అలాగే దరఖాస్తుదారుడితో ఆ వ్యక్తికి ఏ సంబంధం ఉందో కూడా రాయాలి. పురుషుడా, స్త్రీయా రాయాలి. పుట్టిన తేదీ రాయాలి. ఆధార్ నెంబర్ ఖచ్చితంగా రాయాలి. ఇలా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయాలి. ఇంతటితో మొదటి పేజీ అయిపోతుంది. రెండవ పేజీలో చిరునామా, మీరు ఉంటున్న ఇంటి నెంబర్, వీధి, మున్సిపాలిటీయా, గ్రామమా, వార్డా, మండలం, జిల్లా
మొత్తం క్లియర్గా రాయాలి. తర్వాత అభయ హస్తం గ్యారంటీ పథకాలకు లబ్ధి పొందడానికి వివరాలు, ఇది 2వ పేజీలో ఉంటుంది. అర్హులు మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే 1వ కాలం ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం కావాలనుకుంటే టిక్కు పెట్టండి. 500కే గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటే టిక్కు పెట్టండి. మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి. సరఫరా చేస్తున్న మీ గ్యాస్ కంపెనీ పేరు రాయండి. సంవత్సరానికి మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారో వాటి సంఖ్య రాయండి. ఇది మహాలక్ష్మి పథకానికి సంబంధించిన కాలం. రైతు భరోసా పథకం, రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులు తమకు ఏ ఏ పథకానికి అర్హులో ఆ పథకాలకు టిక్కు పెట్టాలి. రైతులు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ప్రభుత్వం ఇస్తుంది. రైతులైతే రైతుకు టిక్కు పెట్టాలి. కౌలు రైతులైతే కౌలు రైతులకు టిక్కు పెట్టాలి. పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు రాయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, విస్తీర్ణం ఎంతో రాయాలి. వ్యవసాయ కూలీలైతే సంవత్సరానికి 12,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు వ్యవసాయ కూలీలైతే టిక్కు పెట్టాలి. ఉపాధి హామీ కార్డు ఉండాలి. ఖచ్చితంగా ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇంతటితో రైతు భరోసా పథకం యొక్క కాలం పూర్తయింది. ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించని ఉంది. దీనికి సంబంధించి కాలంలో ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి మీకు 5 లక్షల ఆర్థిక సాయం కావాలైతే టిక్కు పెట్టండి. ఒకవేళ మీరు అమరవీరుల కుటుంబానికి సంబంధించిన వారై తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన వారైతే మీకు 250 గజాల ఇంటి స్థలం వస్తుంది. మీరు అమరవీరుల కుటుంబం అయితే అమరవీరుల కుటుంబం టిక్కు పెట్టండి. అమరవీరుల పేరు రాయండి. వారు అమరులైన సంవత్సరం రాయండి. కేసు అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ రాయండి. వారి డెత్ సర్టిఫికెట్ నెంబర్ రాయండి. తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నారా? అవును అయితే టిక్కు పెట్టండి. అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ మరియు సంవత్సరం వివరాలను కూడా రాయాలి. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, ఏ జైలుకి వెళ్ళారు, ఎక్కడ స్థలం, జైలు ఎక్కడుందో అక్కడ పేరు రాయాలి, ఆ స్థలం పేరు రాయాలి. శిక్షకు సంబంధించి వివరాలు, కోర్టులో ఏదైనా శిక్ష పడితే ఆ శిక్షకు సంబంధించిన వివరాలను రాయాలి. ఇంతటితో ఇందిరమ్మ ఇల్లు పథకం కాలం పూర్తవుతుంది. గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం ప్రామిస్ చేసింది. దీనికి సంబంధించి అర్హులైన వారు మీ నెలసరి గృహ వినియోగం ఎంతో 100 యూనిట్ల, 200 యూనిట్ల, 200 యూనిట్లకు పైన మీరు టిక్కు పెట్టాల్సి ఉంటుంది. బహుశా మీకు 200 యూనిట్ల పైన అయితే అనర్హులు కాబట్టి 100 నుంచి 200 లోపు ఉన్నదానికి టిక్కు పెట్టుకోవాలి. ఇంతటితో గృహజ్యోతి పథకం కాలం పూర్తయింది. చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ప్రభుత్వం ఇవ్వనుంది. దివ్యాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్ పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దివ్యాంగులైతే దివ్యాంగులు అని టిక్కు పెట్టాలి. సదరం సర్టిఫికెట్ నెంబర్ రాయాలి. వృద్ధులైతే వృద్ధులు కాడ టిక్కు పెట్టాలి. గీత కార్మికులైతే కళ్ళు గీత కార్మికుల దగ్గర టిక్కు పెట్టాలి. ఒకవేళ డయాలసిస్ పేషెంట్లు అయితే డయాలసిస్ పేషెంట్లు టిక్కు పెట్టాలి. బీడీ కార్మికులు జీవనభృతి అయితే ఆ కాలంలో టిక్కు పెట్టాలి. ఒకవేళ ఒంటరి మహిళలు అయితే జీవనభృతి కోసం ఆ కాలంలో టిక్కు పెట్టాలి. వితంతువులైతే వితంతువు కాలంలో టిక్కు పెట్టాలి. చేనేత కార్మికులైతే చేనేత కార్మికులు కాలంలో టిక్కు పెట్టాలి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే అక్కడ టిక్కు పెట్టాలి. ఫైలేరియా బీడీ టేకేదార్ జీవనభృతి పొందేవారైతే ఫైలేరియా కాలంలో జీవనభృతి, బీడీ కార్మికులైతే బీడీ కార్మికుల కాలంలో టిక్కు పెట్టాలి. ఇంతటితో చేయూత పథకం కాలం పూర్తయింది. ఈ 6 పథకాలన్నిటికీ దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు జిరాక్సులు జతపరచవలసి ఉంటుంది. పైన దరఖాస్తు ఫారంలో ఏవైతే పూరించారో అవన్నీ కూడా ధృవీకరిస్తున్నామని సంతకం చేయవలసి ఉంటుంది. ప్రజాపాలనలో 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తును సమర్పించిన తర్వాత అధికారులు మనకు ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదులో అప్లికేషన్ నెంబరు, అక్నాలెడ్జ్ నెంబరు ఉంటుంది.
దీనికి సంబంధించి మేము మీ నుంచి దరఖాస్తు తీసుకున్నాము అని అధికారులు మనకి ఇచ్చేటువంటి గ్యారంటీ పత్రం ఇది. ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ ద్వారా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు దరఖాస్తును ఎంతవరకు ప్రాసెస్ జరిగిందో తెలుసుకోవచ్చు. మరియు మొబైల్ నెంబర్ను కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మొబైల్ నెంబర్ కూడా దరఖాస్తు ఫారం అప్డేట్ ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో మొబైల్కి వస్తుంది. ఈ 6 గ్యారంటీ పథకాలకు రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు. ఖచ్చితంగా రేషన్ కార్డు ఫారాన్ని సంబంధిత హెడ్ ఆఫ్ హోల్డర్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫారాన్ని అప్లికేషన్గా జత చేయవలసి ఉంటుంది. ఒకవేళ అర్హులై ఉండి రేషన్ కార్డు లేని వారు కూడా ఈ దరఖాస్తు ఫారాన్ని రాయాల్సి ఉంటుంది. అయితే ఆధార్ నెంబర్ మాత్రం రాసి రేషన్ కార్డు నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. సంబంధిత ప్రజాపాలన గ్రామ సభకి వెళ్ళి అక్కడ అధికారులకు రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు ఫారాన్ని ఇదే విధంగా పూరించి అధికారులకు ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులు రేషన్ కార్డు లేకపోయినా ఒకవేళ మీరు అర్హులైతే ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీ పథకాలలో మీకు ఏ ఏ పథకాలు వర్తిస్తాయో స్క్రూనిటీ చేసి మీకు ఆయా పథకాలను అందించనున్నారు. తరువాత కొత్త రేషన్ కార్డు కూడా మీరు దరఖాస్తు చేసి తీసుకోవచ్చు. ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు. కనుక అర్హులైన వారు, ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారు, కొత్త రేషన్ కార్డు లేకుండా పాత రేషన్ కార్డు ఉన్నవారు ఈ 6 గ్యారంటీ పథకాలను దరఖాస్తు చేసుకుని ఆయా పథకాలను లబ్ధి పొందవచ్చు.